హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఎంతో ఈజీ టేస్టీ రెసిపీ పాలక్ పన్నీర్ మల్టీగ్రెయిన్ రోటీ చూపిపోతున్నాను. అందరికీ ఇది తెలిసిన రెసిపీయే, కానీ ఈజీ వేలో ఫాస్ట్గా అయిపోయేటట్లు పొద్దున క్యారేజీలు పెట్టాలి కదా హస్బెండ్స్కి, కిడ్స్కి. సో ఎంతో ఫాస్ట్గా అయ్యేటట్టు చూపిస్తున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్లోకి చూసేద్దాం. సో నేనైతే జొన్న పిండి, రాగి పిండి, గోధుమ పిండి 3 కలిపానండి. పాలకూర 2 కట్టలు అనమాట. 2 కట్టలు తీసుకున్నాను. సో నేను చెప్పిన ప్రాసెస్లో జస్ట్ ఒక 10-15 మినిట్స్లో అయిపోద్దండి. 2 పొయ్యిల మీద చేస్తే ఈజీగా అయిపోద్ది. ఒక పక్క ఆనియన్స్ వేయించుకొని ఒక పక్క ఇలా కుక్కర్లో పెడితే. సో ముందుగా గ్రేవీ కోసం నేను 2 కట్టల పాలకూర తీసుకున్నాను. 2 కట్టల పాలకూర, ఒక 2 చిల్లీస్, 2 ఆనియన్స్, 2 టమాటోస్. సో కుక్కర్ పెట్టేద్దామండి. 3 విజిల్స్. సో ఆన్ చేసేసానండి. 3 విజిల్స్ కోసం వెయిట్ చేద్దాం. సో వేడి నీళ్ళల్లో పన్నీర్ వేస్తున్నానండి. జస్ట్ అలా వాష్ చేసుకుందాము. ఈలోపు ఒక ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము కుక్కర్ వచ్చేలోపు. పన్నీర్ కూడా మీకు కావాల్సిన సైజులో చిన్నవా పెద్దవా అనేది కట్ చేసుకుందాము. సో ఎందుకు హాట్ వాటర్లో వేసాను అంటే పన్నీర్ అనేది స్మూత్గా ఉంటుందన్నమాట తినేటప్పుడు. అలాగే వేస్తే హార్డ్గా ఉంటుంది. మనమేం వేయట్లేదు, పచ్చి పన్నీరే వేస్తున్నాం కాబట్టి ఇలా ఫాలో అవుతున్నానండి. మీకు కావాలంటే ఆయిల్లో కానీ, బటర్లో కానీ, గీలో కానీ వేయించుకొని వేసుకోవచ్చు, పచ్చిదైనా వేసుకోవచ్చు. సో ఇలా అయినా టైం ఉంటే ఇలా అయినా వేడి నీళ్ళలో వేస్తే తినేటప్పుడు ఏంటంటే స్మూత్గా బాగుంటుందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య రెగ్యులర్గా విన్నది ఆనియన్ టమోటా కలిపి తినకూడదు. సో తినచ్చా తినకూడదా? నేను డాక్టర్ని అడిగానండి, అదేం కాదంట, తినచ్చు అన్నారు. సో నేను అందుకే ఆనియన్ టమోటా 2 వేసాను. టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ కూడా వస్తుంది అనమాట. సో మనం గ్రేవీ కోసం ప్లస్ టేస్ట్ కోసం అనమాట ఆనియన్ టమోటా 2 వేసింది. నేను కనుక్కున్నానండి, తినచ్చు అన్నారనే నేను ఇలా చేస్తున్నాను. విజిల్ వచ్చేసిందండి. సో నేను 3 విజిల్స్ ఎందుకు చెప్పాను అంటే ఆనియన్ టమోటా బాయిల్ అవ్వాలి కాబట్టి. సో కొంతమంది వేయించైనా వేసుకుంటారు, అలా అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక బాయిల్ చేసి ఫాస్ట్గా అయిపోతుంది. సో ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. పన్నీర్ వేడి నీళ్ళలో వేసి తీసి మీకు కావాల్సిన సైజులో నేనైతే ఈ షేప్లో కట్ చేసి పెట్టుకున్నానండి. సో మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కదండి పిల్లలకి క్యారేజీ. సో ఇలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట కుక్కర్లో. సో చూసారండి 3 విజిల్స్కి బాగా బాయిల్ అయిపోయాయి అన్నీ. సో ఇప్పుడు ఆనియన్, టమోటా, చిల్లీ పేస్ట్ చేసుకుంటున్నాను. పాలకూర విడిగా చేస్తున్నాను. సో పాలకూర అదే కలర్లో ఉండాలి మనకి అంటే కూల్ వాటర్ వేయాలండి. నేను ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టాను, కూల్ వాటర్ దీంట్లో వేస్తున్నాను. ఈ వాటర్ వంపేసి కూల్ వాటర్ వేస్తారండి. సో దట్ గ్రీన్ కలర్ అనేది అలాగే ఉంటుంది, పోదనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇలా మూసి కుక్కర్లో ఎందుకు బాయిల్ చేశాను అంటే నేను ఎక్కడో విన్నాను అనమాట, బయట ఉడికిస్తే దాంట్లో ఉన్న పోషక విలువలు పోతాయి అని ఒక కాన్సెప్ట్ అండి, విన్నాను. అది ఎంత మటుకు నిజమో తెలియదు. సో ఎందుకు ఫాస్ట్గా అవుతుంది, మనకి న్యూట్రిషన్స్ అందుతాయి అని నేను ఇలాగా మూత పెట్టి కుక్కర్లో బాయిల్ చేస్తున్నాను అనమాట. సో చూసారా, ఆనియన్, టమోటా, చిల్లీ పేస్ట్ చేసుకుంటాను. సో కూల్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసేసి సపరేట్గా మిక్సీ పట్టుకుందాము. సో ఆనియన్ టమోటో గ్రేవీ అండి. పాలకూరలోకి ఒక 4-5 జీడిపప్పు వేస్తున్నాను, వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. సో ఆయిల్, గీ వేసానండి. గీ వేసాక మసాలా దినుసులు మీ ఇష్టం అండి. గరం మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే నేనైతే చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు వేసి ఆనియన్స్ వేగాక ఈ పేస్ట్లు వేసి వేయిద్దామండి. సో ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి. జింజర్ గార్లిక్ పేస్ట్ తర్వాత ఇది వేగాక ఫస్ట్ ఆనియన్ టమోటా పేస్ట్ వేసి వేపాక పాలకూర పేస్ట్ వేయాలండి. చూసారండి కలర్ చేంజ్ అవుతున్నాయి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. సో ఈ టైంలో ఆనియన్ టమోటా పేస్ట్. సో ఆల్రెడీ ఉడికిచ్చాం కాబట్టి అంత ఎక్కువసేపు ఏం వేగబడలేదండి. కానీ కొంతమంది పచ్చి స్మెల్ ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. సో మాకైతే బాగా బాయిల్ అవ్వాలి. సో కొంచెం వాటర్ పైకి వచ్చి బబుల్స్ వచ్చి వాటర్ పైకి వచ్చే వరకు ఒక 3-4 మినిట్స్ వేయించుకుంటాను నేను. సో బాగా బబుల్స్ వస్తున్నాయి. ఈ టైంలో పాలకూర పేస్ట్ వేస్తున్నాను. వేసి ఇది కూడా వేపుకుందాం.
సో చూసారా ఇలా బాగా బాయిల్ అవుతుంది. ఈ టైంలో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా మీకు ఏది కావాలంటే అది వేసుకోండి. నేనైతే చెక్క లవంగాలన్నీ వేసాను కాబట్టి గరం మసాలా ఏం వేయట్లేదు. ఓన్లీ సాల్ట్ అండ్ ధనియాల పొడి వేస్తున్నాను. సో కలర్ అనేది ఇంకా గ్రీన్గా వస్తుందండి. నాకేంటంటే కూల్ వాటర్ అయిపోయాయి. సో ఒక 10 మినిట్స్ పెట్టాను అంతే. మంచి కూల్ వాటర్ వేసారండి. మీకు మొబైల్లో అనేది కనిపిస్తుంది కానీ కొంచెం డల్గా వచ్చింది కలర్. సో కారం కనుక తక్కువ అయితే మీకు చిల్లీస్ వేసాం చూసి వేసుకోండి. కారం తక్కువ అయితే మామూలు కారం వేసుకోండి, లేదు పెప్పర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా బాగా బాయిల్ అయ్యేటప్పుడు పన్నీర్ వేసేద్దాం. సో పన్నీర్ వేసాక ఒక 3 మినిట్స్ పట్టిద్దామండి, ఎందుకంటే పన్నీర్కి ఉప్పు కారం పడాలి కదా. సో ఒక 3 మినిట్స్ మూత పెట్టి మగ్గిచ్చేద్దాం. సో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగడుగుంటేస్తుంది. సో కర్రీ మగ్గేలోపు చపాతీ పిండి కలుపుకుందామండి. నేనేంటంటే మల్టీగ్రెయిన్ పిండి తీసుకోకుండా నేనే కలుపుకుంటున్నాను. సో గోధుమ పిండి వేసాను, జొన్న పిండి, రాగి పిండి వేస్తున్నానండి. ఈ 3 చపాతీ పిండిలాగా కలుపుకుందాం. సో చూసారండి బాగా పన్నీర్కి అంతా పట్టేసింది. సో ఈ టైంలో కావాలంటే మీకు కొత్తిమీర, కసూరి మేతి ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోండి. సో పాల మీగడ కానీ పెరుగు మీగడ కానీ వేసుకోండి. వేసుకొని జస్ట్ కలుపుకుందాం.